నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అమరావతి వర్సెస్ మావిగన్ వైపే మేము ఉన్నాము. మావిగన్కి ఓటేసిన వాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టు, లేదు అమరావతికి ఓటేసిన వాడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్టు, ఇదే మా 2029 మేనిఫెస్టో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మరుసటి రోజే లేదు విజయవాడే రాజధాని అని చెప్పి మాట్లాడాడు. తర్వాత సజ్జలను పంపించి లేదు వాస్తవానికి 50,000 ఎకరాలు ఉన్నటువంటి ఒక దొనకొండే రాజధాని అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడిచ్చాడు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి అంటూ రైతులను ఏదో రక్షిస్తానికి వచ్చినటువంటి ఒక వైసీపీ నేతల్ని తరిమి కొట్టినట్టు సంగతి మనందరికీ తెలిసిందే. భూ సమీకరణ పేరుతో ఇప్పటిదాకా అందరికీ కూడా న్యాయం చేసినటువంటి ఒక కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా భూ సమీకరణకి చాలా సిద్ధంగా ఉంది. కానీ ఎవరైతే మొండికేసి సీడ్ యాక్సిస్ రోడ్ని కంప్లీట్ కాకుండా చేస్తున్న వారిపై భూ సేకరణ తీసుకురావడం జరిగింది. అది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం కాదు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక యాక్ట్ కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు. కానీ వైసీపీ కొంతమంది మహిళల్ని పెట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు అని చెప్పేసి అంటే 2019-24 దాకా 1631 రోజులు నిరసన చేసినటువంటి ఒక రైతులు ఇలా మాట్లాడరు. కానీ ఈవిడ మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలి ఒకసారి మీకు వినిపిస్తాను సార్. కట్టి పడేసి మమ్మల్ని ఈ రకంగా మా రోడ్లు వేసుకుంటున్నారు, మా పొలాలు. మేము ఆడోళ్ళు అని మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మాకు మగోళ్ళు ఎవరూ లేరు, ఆడోళ్ళు అని ఈ రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టి పడేశారు. మమ్మల్ని పొద్దు నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దు నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఇలా. సో ఇక్కడ విన్నారు కదా సార్. సేమ్ దీనికి సంబంధించే మీకు ఇంకొక వీడియో కూడా మీకు పేర్ని నాని గారికి సంబంధించి కూడా మీకు కుటుంబం ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాను. ఏం పాముకుంటారు మీరు అంటున్నా. నిజంగా మీకు రాజధానికి అడ్డం, రాజధానికి అవసరం, పోనీ ఇంత దుర్మార్గం చేశారంటే అర్థం ఉంటుంది. కానీ ఉండవల్లి, పెనుమాక తదితర 3-4 గ్రామాల్లో రాజధానికి సంబంధించినటువంటి ఒక్క కేటాయింపులు కానీ, ఒక్క ప్లానింగ్ కానీ, ఒక్క ప్రణాళిక కానీ మీకు లేదు. పోలీసులను పెట్టి బుల్డోజర్లతో, రెవెన్యూ అధికారులతో ఇవాళ ఆ భూమిని లాక్కుంటాం. ఆ ఉసురు తగలదా అని అడుగుతున్నాను. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ఆ కుటుంబం, మగదిక్కు లేనటువంటి ఆ కుటుంబం. సో విన్నారు కదా, మగదిక్కు లేనటువంటి ఒక కుటుంబం అని చెప్పేసి ఇక్కడ పేర్ని నాని ఏదైతే స్క్రిప్ట్ చదివాడో సేమ్ అదే స్క్రిప్ట్ ఆ మహిళ మాట్లాడటం జరుగుతుంది. దాదాపు 12 ఏళ్ళ పైచీలకు ఇప్పటికీ ఏదైతే అమరావతికి సంబంధించి జరగడం ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. సో ఏంటి వైసీపీ ఇలాగా ఇంకెన్నాళ్ళు ఇలాంటి దోబుచులాడుతూ వస్తుంది? దీనిపైన ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు కఠినమైన చర్యలు తీసుకోదా అంటే ఏం చెప్తారు? ఇది కొంచెం మనం వివరంగా మాట్లాడదామండి. యాక్చువల్గా 2015లో ల్యాండ్ పూలింగ్ చేశారు అమరావతి కోసం. 35,000 ఎకరాలు ఇచ్చారు, 30,000 మంది రైతులు. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ ఈ ఉద్రిక్త పరిస్థితులు, ఈ భూసేకరణ యాక్ట్ ఉపయోగించడం, వాటి గురించి మళ్ళీ మెల్లగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు దీన్ని బేస్ మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే 30,000 మంది రైతులు 35,000 ఎకరాలు ప్రభుత్వం అడిగిన వెంటనే 2 నెలల్లో ఇచ్చేశారు. అది ప్రపంచ రికార్డు. అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారనమాట. ఆయన బాగా డెవలప్ చేస్తారు, విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది అని. వాళ్ళు త్యాగం అంటే ఏంటంటే ఎవరైనా రైతుకి భూమి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, తరతరాల నుంచి వస్తుంది. అటువంటి భూమిని ఎందుకు త్యాగం చేశారంటే రాష్ట్రం కోసం, ఒకటి రాష్ట్ర రాజధాని ఇక్కడ మా ఏరియాలో మా పొలాల్లో కడతారని ఒక ఆనందము. రెండోది ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్లో వాళ్ళ పొలానికి కూడా వాళ్ళకు వచ్చిన షేర్లో ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ పోర్షన్కి మంచి రేట్లు వచ్చి బ్రహ్మాండమైనగా వాళ్ళు కూడా పెరుగుతారనే ఉద్దేశంతో ఇచ్చారనమాట. 2 రకాలుగా ఇచ్చారు. ఎవ్వరు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగల ల్యాండ్ పూలింగ్ విషయంలో. ఎవ్వరు ఎక్కడ బలవంతం చేయలే. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ప్రేమగా ఇచ్చేశారు. ఓన్లీ 2 మంత్స్లో, ఒక 2 మంత్స్లో 35,000 ఏకర్స్ ఇవ్వటం అంటే సామాన్యమైన అసాధ్యమైన పని ప్రపంచంలోనే. అది సాధ్యమైంది. దాంట్లో ఏమైందంటే ఇక్కడ ఈ 29 గ్రామాల్లో ఉండవల్లి, పెనుమాక ఈ గ్రామాలు ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ పక్కనే హైవేకి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్న మిగతా రాజధాని గ్రామాల్లో ల్యాండ్ కాస్ట్లు తక్కువ ఉంటాయి. మామూలుగా ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, విజయవాడకి బాగా దగ్గర.
ప్రకాశం బ్యారేజ్ ఆనుకుని ఉంటాయి. కాబట్టి అప్పటికే కోట్ల ధరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంతమంది రైతులు ఇచ్చారు. వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేసిన వాళ్ళు చాలామంది 90% ఇచ్చేశారు. ఓన్లీ 10% పీపులే ఆగారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అక్కడ రేట్లో తుళ్ళూరులో 20 లక్షలే అప్పుడు ఎకరం, మాది 3 కోట్ల ఎకరం. 3 కోట్ల ఎకరాన్ని 20 లక్షల ఎకరాల్లో మీరు కంపేర్ చేస్తారా? అందుకని మేము ఇవ్వమని కూర్చున్నారు కొంతమంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళకి పార్టీ సపోర్ట్ ఉందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు 2015లో మొదలైన ల్యాండ్ పూలింగు 2026 జూలై వచ్చింది. ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే వచ్చారు. మధ్యలో 5 సంవత్సరాలు పోయింది 2019-24 మధ్యలో. ఎందుకంటే పూర్తిగా అమరావతికి వ్యతిరేకమైన గవర్నమెంట్ ఫామ్ అయింది జగన్మోహన్ రెడ్డిది. అప్పుడు ఎవరైతే ఇప్పుడు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారో ఈ రైతులు, ఈ ఉండవల్లి రైతు, పెనమాక రైతులు, ఎవరైతే ఆ మహిళ మాట్లాడుతుందో మాకు జగన్ని నమ్ముకుంటే మేము బాగుపడేవాళ్ళం, చంద్రబాబుని నమ్ముకుంటే అన్యాయం అయిపోయామని మాట్లాడుతుంది ఆవిడ. మనం కూడా ఎలా ఆలోచించాలంటే రైతుకు ఒక విధమైన బాధ ఉంటుంది పొలం వదులుకోవాలంటే. కానీ 30,000 మంది రైతులు ఇచ్చినప్పుడు 10 మంది రైతులు 30,000 మంది బాట పట్టాలి. రెండోది ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్ లాస్ కూడా లేదు. ఇప్పుడు ఎకరం ఉందనుకోండి 1000 గజాలు ఇస్తున్నారు రెసిడెన్షియల్, 450 జరీబ్ ల్యాండ్కి ఇస్తున్నారు, 1450 అది జరీబ్ ల్యాండ్, అది కాస్ట్లీ ల్యాండ్స్ పర్వాలేదు. ఇప్పుడు అక్కడ పెనుమాకలో కానీ ఉండవల్లిలో కానీ గజం 50,000 ఉంది మినిమం, ఎంత లేదన్నా సరే. ఇంకెక్కువే ఉంటుంది 60,000 దాకా, ఎందుకంటే అది సిటీకి దగ్గర కాబట్టి ఈ ఏరియాలో ప్లాట్స్ ఎక్కువ రేటు ఉంటాయి. ఇవాళ ఎకరం ఇచ్చిన వాళ్ళకైనా సరే ఒక్క రెసిడెన్షియల్ ప్లాట్ అమ్మితేనే 5 కోట్లు వస్తుంది, కమర్షియల్ అమ్మితే కూడా ఇంకా 3-4 కోట్లు వస్తుంది, దగ్గర 7-8 కోట్లు వస్తుంది ఎకరానికి. ఆ విధంగా చూసినా ఫైనాన్షియల్గా వాళ్ళకి లాసు లేదు. అటువంటప్పుడు అందరూ 30,000 మంది రైతులు ఏ దారిలో వెళ్ళారో ఆ దారిలో వెళ్ళాలి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమి మీద ప్రేమ అంతగా ఉంటే, రైతుకు ప్రేమ ఉంటుంది, దాంట్లో అసలు ఎట్టి సందేహం లేదు. కానీ ఇక్కడ ప్రేమ కాదు, ఇక్కడ రాజకీయం కనపడుతుంది మనకి. ఎందుకంటే 2019-2024 మధ్యలో 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు. 270 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎన్నో హింసలకు గురయ్యారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, గర్భిణీ పోయింది, రకరకాల హింసలు జరిగినాయి, బడీలు వేశారు రైతులకి. ఇన్ని రకాల హింసలు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? 2014-24 మధ్య వాళ్ళకి ఏమైనా సానుభూతి చూపించారా? వాళ్ళందరూ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళే కదా. అది ఎవరి కోసం ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు కదా, రాష్ట్రం కోసం ఇచ్చారు. రాష్ట్రం కోసం ఇచ్చారు. విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళకు కూడా వచ్చే పోర్షను ఇక్కడ అమరావతి కడితే, రాజధాని కడితే వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ కూడా బ్రహ్మాండంగా పెరుగుద్ది, వాళ్ళు కూడా బాగుపడవచ్చు అనే ఉద్దేశం ఇచ్చారు. అది నిజంగానే 2014-19 మధ్యలో ఒక్కొక్క ఎకరం 2 కోట్ల వరకు వెళ్ళింది. అది ప్లాట్లుగా మార్చిన తర్వాత 30-40 వేలకు గజం 50,000 కూడా వెళ్ళిందనమాట. అంటే 20 లక్షలు ఉన్న ఎకరం దగ్గర 4 కోట్లు 3 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే రైతులందరికీ బెనిఫిట్ వచ్చింది. అది కాక కౌలేశారు అందరికీ. అదే వ్యవసాయం చేసుకున్నట్టయితే తుళ్ళూరు వ్యవసాయదారులకి ఎకరానికి 20,000 కూడా రావు, ఎకరానికి 30,000 కౌలు ఏం వ్యవసాయం చేయకుండా ఏం రిస్క్ లేకుండా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు సందర్భం ఏంటంటే ఈ ఉండవల్లి రైతులు ఆ మహిళ మాట్లాడేదానికి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకము. అదే సమయంలో అమరావతి అయితే ఆ యాక్టుల ప్రకారం అక్కడి నుంచి మార్చలేరు, కానీ రైతులకి ఇచ్చే బెనిఫిట్స్ కానీ రైతులకి 1000 గజాల నుంచి 450 అది పెంచుకోవచ్చు. మీకు జగన్మోహన్ రెడ్డే కావాల్సి వచ్చినప్పుడు ఆ 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలే? ఈ ఉండవల్లి పెనుమాక గ్రామస్తులను పిలిచేసి, ఇదిగో మీకు బాగా కాస్ట్లీ ల్యాండ్స్ కాబట్టి మీకు ఎకరానికి 2,000 గజాలు రెసిడెన్షియల్, 500-600 గజాలు దేనికి ఇస్తున్నాం అని చెప్పచ్చు. లేకపోతే అసలు ఈ 2 గ్రామాల్లో ఉన్న ల్యాండ్స్ని కొంత వేరే రకంగా బిజినెస్ టైప్ ఆఫ్ థింగ్ మార్చవచ్చు అనమాట. లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఏది లేఅవుట్స్ వేసుకుని అమ్ముకోవటానికి. అలాంటివన్నీ వాళ్ళకి ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తానికి వచ్చారో మొన్న ఉండవల్లి ఈ ఊరు పెనుమాక, వాళ్ళకి నిజంగా సపోర్ట్ చేసేటట్టయితే 2019-24 మధ్యలో చేయొచ్చు కదా, 5 సంవత్సరాల్లో చేసి ఉండాల్సింది. ఎందుకు వాళ్ళు మరి వదిలిపెట్టేశారా రైతుల్ని? అంటే ఇక్కడ కూడా ఆ మహిళ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆవిడ చాలా స్పష్టంగా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మేము నమ్ముకుంటే బాగుండేది, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని మేము ఇప్పుడు ఇట్లా ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని చంపేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి నిజంగా 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి ఏ న్యాయం చేశాడు?
వాస్తవానికి ఈ మహిళతో కాకుండా మిగతా అందరి భూములకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? కనీసం కౌలన్న ఇచ్చాడా? హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మొట్టికాయలు వేస్తే కూడా డిఫర్మేటివ్ కేసులు ఎన్ని కేసులు వేసినా సరే కోర్టు చెప్పిన తర్వాత కూడా చాలా ఇవ్వకుండా చేశారు. ఇవాళ 2 సంవత్సరాలు అయ్యి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. లాస్ట్ 2 years ఇవాళ కోర్టుకి వెళ్ళి చెప్పినా సరే ఇవాళ చివరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఇచ్చింది కౌలంతా. రైతుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేశారు. 30,000 మంది రైతులను ఇబ్బంది పెట్టారు. మీరు 30 మందో 20 మందో ఉండి ఇవాళ మీరు బాధపడుతున్నారంటే నాకు కూడా చూస్తానికి బాధగానే ఉంటుంది. కానీ ఇష్యూ చాలా పెద్దది. ఒక మహాయజ్ఞం, ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది. 30,000 మంది రైతులు త్యాగం చేశారు. వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినాయి అంటే వాళ్ళు తక్కువ రేటు ఉన్న పొలానికి కూడా అంత వచ్చింది. మాకు ఎక్కువ రేటు కావాలనే ఉద్దేశం మీకు ఉండొచ్చు. మీకు కూడా అదే రేటు వస్తుంది కదా. మీరు ఏ రేటుకైతే మీరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వరు, భూసేకరణ కూడా వద్దు అనుకుంటున్నారు. అదే మిమ్మల్ని బయట అమ్ముకోమన్నాము, సరే మీకు ఫ్రీగా అమ్ముకోమన్నాము. ఫ్రీగా అమ్ముకున్నా కూడా మీకు వచ్చేది అదే రేటు. మీరు కావాలని రాజధాని చెడగొట్టడానికి మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు పేర్ని ఏం మాట్లాడారు? అదే మాట ఆ మహిళ మాట్లాడింది. సేమ్ అదే మాట, మగ దిక్కు లేదనే మాట సేమ్ ఇద్దరికి ఒకే రకంగా వచ్చిందనమాట. రైతుల మీద అందరికీ సానుభూతి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి రైతు అంటే ప్రేమ. కానీ ఇష్యూ ఈజ్ డిఫరెంట్ హియర్. ఎందుకంటే 30,000 మంది రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. చట్టబద్ధత అయిన తర్వాత పండుగలు చేసుకుంటారు బ్రహ్మాండంగా. April 1న అది ఒక పెద్ద స్టోరీ, అది చెబుతా. April 1న చట్టబద్ధత కల్పించుకున్నారు రైతులందరూ పండగ. ఎందుకంటే ఇక ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎవ్వరు అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మార్చడం సాధ్యపడదు. ఇంపాసిబుల్ అనమాట అది. ఆ విభజన చట్టంలో సవరణ చేశారు. అది దాన్ని చేయాలంటే కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది, బీజేపీ యాక్సెప్ట్ చేసి, ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినాయి, వైఎస్ఆర్సీపీ తప్పితే. కాబట్టి అది అసాధ్యమైన పని. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. నిర్మాణాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి రైతులు 30,000 మంది రైతులకి ఫ్లాట్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి 40,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు అనుకున్న చాలా ఖర్చు పెడుతున్నారు అనుకున్న ఐకానిక్ బిల్డింగ్స్కి అయ్యేది 10,000 కోట్లే. అది మ్యాక్సిమం పెడితే 10,000 కోట్లు. అక్కడ అయ్యేది లక్ష స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ అన్నీ, 5 ఐకానిక్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ మొత్తం వచ్చేది లక్ష స్క్వేర్ ఫీటే. అది 1,00,000 స్క్వేర్ ఫీట్ 10,000 చొప్పున వేసుకున్నా సరే మీ ఎంత అవుతుంది? 10,000 కోట్లు. 10,000 కోట్ల కంటే ఎట్టి పరిస్థితులు అవుతుంది. ఇప్పటికి టెండర్స్ పిలిచింది వాళ్ళు దగ్గర 6,000 కోట్లకే. ఇంకా ఫినిషింగ్ టచెస్, గ్లాసెస్ వాటన్నిటికీ టెండర్ పిలిస్తే అవి అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. ఆ గ్లాసెస్కి 2,500 కోట్లు ఇవన్నీ. అది సపరేట్ టాపిక్. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నది గవర్నమెంట్? రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, రోడ్స్కి వేస్తుంది అనమాట. వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని వాళ్ళకి ప్రామిస్ చేశారు. వాళ్ళకి బాండ్ చేసినప్పుడు ఇవన్నీ మేము ఇస్తామని ఉంది. దాన్ని కనెక్ట్ చేసే రోడ్స్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 12 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోతున్నారని చంద్రబాబుని అందరూ నిందిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఏమి అసమర్థ గవర్నమెంట్, సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా మీరు వేయలేకపోయారు అని. ఆయన ఏంటంటే రైతుల మీద దయతో వాళ్ళతో కన్విన్స్ చేసి బతిమలాడతా ఇవ్వండి, మీరు ఇస్తే ఇది కొంచెం అమరావతి బాగుంటుందని వాళ్ళు ఎన్నో రకాలుగా నచ్చజెప్పి చూశారు. వాళ్ళు కావాలని మొండికేస్తారు. కాబట్టి చివరికి భూసేకరణ చట్టం వాడాల్సి వచ్చింది. అది కూడా 12 సంవత్సరాల తర్వాత వాడారు. అది చంద్రబాబు నాయుడు గారి కోసమో, లోకేష్ కోసమో, లేకపోతే పవన్ కళ్యాణ్ కోసమో కాదు కదా. అది ప్రభుత్వం కోసం. వాళ్ళు టెంపరీ ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉండకపోవచ్చు రాజకీయ నాయకులు. ఈ అమరావతి అనేది, సీడ్ యాక్సిస్ అనేది 100 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి 100 సంవత్సరాలు నిర్మాణం జరిగే ప్రపంచ స్థాయి నగరానికి మీరిచ్చే ల్యాండ్లో ఫైనాన్షియల్ లాస్ లేదు. మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ క్లియర్గా ఉంది. ఎక్కడా తగ్గట్లా. మీరు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అంటే మీకు మనసులో ఏమైందంటే మాది కాస్ట్లీ ల్యాండు, సేమ్ ఈక్వేషన్లో మాకు ఇస్తున్నారు అనే ఒక మైండ్లో పడిపోయింది. కానీ మీకు వచ్చే రేటు మీకు వచ్చేస్తుంది. అది మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతానికి లాక్కోలేదు, ఎవరో పర్సనల్గా లాక్కోవట్లేదు, భూ కబ్జాలు చేయట్లేదు. అక్కడ కనుక రాజశేఖర్ రెడ్డి 14,000 ఎకరాలు గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినట్టు కాదు కదా, ఎవరికో ఇవ్వట్లేదు కదా. స్టీల్స్ కి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా వ్యాన్పిక్ కి సంబంధించి కొన్ని వేల ఎకరాలు, 18,000 ఎకరాలు. అది సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఏదైతే ఆవిడ అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నేను బాగుపడేదాన్ని అన్నట్టు వాస్తవానికి కరెక్టే. ఎందుకంటే ఇలానే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి చాలా దగ్గరలో తన హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏదో ల్యాండ్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఆ యొక్క ల్యాండ్ని 22A కింద పెట్టేశాడు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఏం చేసేవాడు? ఇంత ఆలస్యం చేసేవాడు కాదు.
అదేవిధంగా కంప్లీట్గా రోడ్డు వర్క్ ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నారు కాబట్టి రోడ్డు వేసేసుకొని తర్వాత ఆవిడ భూమి కావచ్చు ఎవరెవరైతే రైతులు ఇవ్వడం లేదో వాళ్ళ భూములంతా కూడా ఒక ఫెన్సింగ్ వేసి దాన్ని 22A కింద పెట్టి సుప్రీంకోర్టులో తెచ్చుకోపోండి అంటే కొన్ని సంవత్సరాల పాటు రూపాయి కూడా రాకుండా అయిపోయింది. జగన్మోహన్ ఇలాంటివి చేస్తేనే వీళ్ళకి నచ్చుతుందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అట్లా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయరండి. చెయ్యకనే ఇప్పుడు ఇట్లాంటి అడ్డం తిరుగుతున్నారు. అందుకని అడ్డం తిరగటం అంటే మరి తప్పని స్టేజ్లో 12 సంవత్సరాల తర్వాత అది ప్రజా ప్రయోజనాల కోసం, అది సీడ్ యాక్సిస్ ఇంపార్టెంట్ రోడ్డు, మెయిన్ హైవే కనెక్షన్ అది ఒక్కటే మిగిలింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. అది ఏమి నష్టం లేదు వాళ్ళకి, రైతులకి నష్టం లేదు, ఫైనాన్షియల్ లాస్ లేదు అక్కడ అసలు. వాళ్ళకి సేమ్ రేట్లు వస్తున్నాయి. అదే భూ సమీకరణకి ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు, భూసేకరణకి ఇస్తే ఇంకా తక్కువ వస్తుందేమో తెలియదు. అది కూడా 2013 కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం ప్రకారం మంచి ఇదే వస్తుంది అంటున్నారు కాంపెన్సేషన్. భూ సమీకరణకి వచ్చేది 3 అయితే భూసేకరణలో వచ్చేది 1 వంతే. అవును, అది లాస్ అవుతున్నారు. అది లాస్ ఒక్కటే కాదండి, దానికి వాళ్ళకి ల్యాండ్ కూడా రాదు, ఏమి ఒట్టి డబ్బులు ఇచ్చేస్తారు పంపించేస్తారు. అదే భూ సమీకరణకి యాక్సెప్ట్ చేశారనుకోండి, చక్కగా అమరావతిలో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి రావాల్సిన పోర్షన్ వాళ్ళకి వస్తుంది, చక్కగా దాంట్లో ఇల్లు అటు కట్టుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకు ఉంటుంది. నీకు ల్యాండ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు భూ సమీకరణకి ఇచ్చేయాలి. రైతు అనేవాడు ల్యాండ్ మీద ప్రేమ, అమరావతికి ఇస్తున్నారు, అమరావతికి మీ ల్యాండ్ మొత్తం ఇవ్వట్లేదు కదా, కొంత మీ పోర్షన్ ఒక ఎకరానికి 1000 గజాలు రెసిడెన్షియల్కి 450 గజాలు కమర్షియల్కి ఇస్తున్నారు కదా, మీ ల్యాండ్ మీకే ఉంటుంది. అది ఇంకా మీ ఒట్టి మీ ఎకరం అమ్ముకునే దానికంటే ఎక్కువ వస్తుంది. ఇది కావాలని రాజకీయంగా మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వంటి చెడగొడుతుంది తప్పితే, చూస్తే జాలిగా మహిళలు మాట్లాడుతుంది చూస్తే జాలిగా అనిపిస్తుంది, కానీ అసలు రియల్ ఫ్యాక్ట్ మాత్రం రాజకీయం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మళ్ళీ మొన్న కాలంలో మీరు చెప్పారు కదా మావిగన్ వర్సెస్ అమరావతి అని, అది రీసెంట్గా మళ్ళీ 10 days బ్యాక్ వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చాడు ఏదో ప్రెస్ మీట్లో. మావిగన్కి ఓటేసే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ అయితే మావిగన్కి వేయండి, తెలుగుదేశం అయితే కూటమి అయితే అమరావతికి వేయండి అని చెప్పుకుని 3 సంవత్సరాల ముందే దాన్ని ఒక తీసుకొచ్చాడు మేనిఫెస్టోలో పెట్టేసి. అది దానికి ఏమనుకున్నారు, చాలా పెద్ద వాళ్ళు కూడా ఏమనుకున్నారు, అది చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డికి మతి ప్రేమించింది అన్నాడు. చాలామంది చాలా వీడియోస్లో చూస్తున్నాను, మతి ప్రేమించింది ఇతనికి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తిక్కలాడు అది ఇది అనుకుంటున్నారు. యాక్చువల్గా అతను మతి ప్రేమించలేదండి, ఎంత కాన్షియస్గా చేశాడు అది. ఎందుకంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేశాడు. ఈ వాంట్స్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు, చక్కగా ఆనందంగా ఉన్నారు, లేనిపోయినది ఒకటి రచ్చ తీసుకొచ్చి అతనికి తెలుసు అది జరగదని. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా అతను పెట్టడు అది. ఎందుకో తెలుసా, 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి అమరావతి కంప్లీట్ అయిపోద్ది. అసలు రోజే విజయవాడ రాజధాని అన్నాడు, తర్వాత దొనకొండ రాజధాని అన్నాడు, 3 సంవత్సరాల తర్వాత యలంక రాజధాని కూడా అనొచ్చు. అసలు అవన్నీ ఒక ఎత్తు, మాట మీద నిలకడలేదు. అమరావతి 3 రాజధానులు, మావిగాను 400 ఎకరాల్లో అమరావతి, మేము కనుక ఒకనొక ఆలోచన ఉంది, దొనకొండ, ఇన్ని రకాలుగా ఒక నాయకుడు అనేవాడు మార్చడం అనేది అది నాయకత్వ లక్షణం కాదు, అది వేరే విషయం. ఇక్కడ దుర్మార్గం, కుట్ర. ఈ కుట్ర ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో అమరావతి బేసిక్ స్ట్రక్చర్ అయిపోద్ది. అప్పటికి మావిగన్ను అమరావతి అనే ప్రశ్నే ఉండదన్నమాట, ఇంకా మార్చడానికి ప్రశ్న ఎక్కడ ఉంటుంది. అందుకని ఈ 3 సంవత్సరాల్లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు. అతనికి మతి ప్రేమించలేదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పే. అతనికి మతి ప్రేమించి మావిగాను అమరావతి అన్నాడు కదా ఆయన, అతనికి మతి భ్రమించల. పెట్టుబడులు ఆపడానికి మాత్రం వ్యూహం, పెట్టుబడులు ఆపాలి, ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయాలి, ప్రజలు ఒకళ్ళకొకళ్ళు రోజు డిస్కషన్ చేసుకోవాలి. నేను ఎన్నో వీడియోలు చూస్తున్నా, అన్ని ఊళ్ళు వెళ్ళి మావిగాని మంచిదా అమరావతి మంచిదా అని అడుగుతున్నారు. అసలు అది ఇష్యూనా, అసలు ఆ ఇష్యూనా అది? మావిగాను అండ్ అమరావతి సిఆర్డిఏ పరిధిలో అమరావతికి సంబంధించి చూస్తే మావిగాన్లో ఏముందండి? అంత సిఆర్డిఏ పరిధిలో అటు విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అటు మచిలీపట్నం కావచ్చు, కంప్లీట్గా ఉంది, అన్ని దాంట్లో ఉన్నాయి. కానీ కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తారండి. కామన్ మ్యాన్కి ఏం తెలియదు అసలు. కొంతమందికి అసలు అమరావతి అంటే ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదండి మాకు అంటారు కొంతమంది, ఎందుకంటే అతను ఫ్యాన్స్. అట్లా ప్రజల్లో ఒక విధమైన గందరగోళ పరిస్థితి కల్పించి తను ప్రజల్లో ఒక నానాలి, జగన్మోహన్ రెడ్డి అనే అతను నానాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, పోలవరం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని జరుగుతున్నాయి. ఎట్లా కొట్టా ప్రజల్లో ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేయాలి. అందుకనే మావిగన్ అనేది అమరావతి తీసుకొచ్చాడు తప్పితే మావిగన్ అమరావతి అనేది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండదు. రాసుకోండి, ఇవాళ ఈ వీడియోలో నేను చెబుతున్నాను. ఆ మావిగన్, నాది మావిగన్, తెలుగుదేశం అమరావతి అనే కాన్సెప్ట్
ఎలక్షన్ రోజుకు ఉండదండి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోద్ది. ఇంకా అయిపోయిన తర్వాత ప్రజలందరూ చూసిన తర్వాత ఇంకా అమరావతి కాదు అని అనడానికి కామన్ సెన్స్ ఉండదు. అప్పుడు కనుక నిజంగా అంటే అప్పుడు మతి భ్రమించింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పొరపాటు పడ్డాడు, మతి భ్రమించి మాట్లాడుతున్నాడేమోనని. నిజంగా కూడా అటువంటి మాటలు మాట్లాడితే, బాధ్యత లేకుండా మాట్లాడితే మతి భ్రమించిందే అనుకుంటారు. కానీ దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది అతనికి. ఆ స్ట్రాటజీయే మీరు చెప్పింది, ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చూడటం కోసం మెయిన్ పాయింట్. రెండో పాయింట్ అంటే ప్రజలు ఒకళ్ళకొకళ్ళు ఘర్షణలు పడాలి. మా పార్టీ వాళ్ళు మేము మావిగాని గొప్ప, ఖర్చు లేకుండా ఏం ఖర్చు లేకుండా అవుతుంది, ఎందుకు ఖర్చు ఉంది? ఖర్చు లేకుండా ఉండేటట్లయితే 2019-24 చేసేయాలి. అది ఒక ఎత్తు. అసలు ఖర్చు లేకుండా ఇప్పుడు ఆల్రెడీ 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కడుతున్నారు అమరావతి. ఇంకా నువ్వు అసలు దాని గురించి మాట్లాడేదేముంది? ప్రభుత్వం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అటు వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్కే దాదాపు 550 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు 35,000 స్క్వేర్ ఫీట్కి అయింది. అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎవరి డబ్బు? అది ప్రజల డబ్బే కదా. ఆ డబ్బు కూడా ఏం చెబుతున్నాడు ఆయన? 2 లక్షల కోట్లు అవుద్ది, ఇటు చాలా భారం మన రాష్ట్రానికి అంటున్నాడు. ప్రజల సొమ్ము, ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉండాలండి. ప్రజల సొమ్ము, ప్రజల పన్నుల నుంచి ఒక్క పైసా కూడా అమరావతి ఖర్చు పెట్టట్లా. అది వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, హుడ్కో రుణం కానీ, నాబార్డ్స్ కానీ ఈ రుణాలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ రుణాలు కూడా అమరావతిలో ఇప్పుడు 10,000 ఎకరాలు మిగులుతుంది. ఈ 52,000 ఏకర్స్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిపితే 35+20 52,000-53,000 ఏకర్స్ ఉంటుంది. దాంట్లో 10,000 ఏకర్స్ అమ్మితే 2 లక్షల కోట్లు వస్తాయి. అది అసలు అప్పు తీసుకుంది ఇప్పుడు 55,000 కోట్లు. ఇంకా అయితే ఇంకో 20,000 కోట్లు ఎడిషనల్ అవుద్దాం పూర్తి అయ్యేటప్పటికి. మొత్తం 70,000 కోట్లలో సొమ్ముతో అమరావతి నిర్మాణం అయిపోతుంది. కానీ వాళ్ళు అనేది ఏంటి, లక్షల కోట్లు చేసేస్తున్నారు. లక్షల కోట్లు తీసుకొచ్చి సొమ్మంతా ఇక్కడ పోస్తున్నారని బ్యాడ్ ప్రాపగండా ఒకటి చేస్తున్నారు అనమాట. అందుకని మావిగాన్ అయితే తక్కువ డబ్బులు అవుతాయి అంటాడు. మావిగాన్లో అసలు ఎక్కడైనా ఒక గజం కొనగలడా? గుంటూరు విజయవాడ మధ్యలో అసలు ఎక్కడా ఖాళీ లేదు. మచిలీపట్నం విజయవాడ మధ్యలో ఎన్ని కోట్లు ఉంది ఎకరం? అసలు ఎవడన్నా ఇంత పెద్ద లాడ్స్ ఇస్తారా? అసలు అసెంబ్లీ ఏ ఊర్లో పెడతావు? సెక్రటరియట్ ఏ ఊర్లో పెడతావు? హైకోర్టు ఏ ఊర్లో పెడతావు? హైకోర్టు ఏమో 3 రాజధానులాగా గుంటూరులో హైకోర్టును, విజయవాడలోనేమో అసెంబ్లీను, మచిలీపట్నంలో సెక్రటరియట్ పెట్టాలా? అసలు ఎక్కడ కడతాడో ఏం పెట్టాడో తలా తోక లేని వ్యవహారం అని చెప్పుకుంటే మతి ప్రేమించిందని చంద్రబాబు నాయుడు గారు అంటుంది. అందుకనమాట. అసలు రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే అతనికి ప్రజల్లో అతనికి తెలుసు ఈ మావిగాన్ అనేది లేదు. అది అసలు ఎవడన్నా అసలు చదువుకున్నాడు కానీ ఒక మనిషి అనేవాడు మాట్లాడే మాటైనా మావిగాన్ అనే వర్డ్ ఏంటండి అసలు? అది ఎంతోమంది నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసా. అసలు అది సబ్జెక్ట్ కాదు, దాన్ని క్లోజ్ చేసేయండి. భారతదేశం పార్లమెంట్లో చట్టం అయిపోయింది అమరావతి. 50,000 కోట్లు అప్పు తెచ్చి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇంకా అసలు దాని గురించి ఆలోచించాల్సిందే ఉంది. ఎక్కడ ఆలోచిస్తారు? ఇది మావిగాన్ అనేది కూడా సిఆర్డీఏలో ఒక పార్టే కదా. ఇన్ని రకాలుగా ఉంటే అతను కావాలని అతనికి తెలియదా? ఇవన్నీ అన్నీ తెలుసు. కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీలో ఉన్న 40% ఓటు నిలుపుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ మావిగాన్ వర్సెస్ అమరావతి అని ఎప్పుడైతే పెట్టాడో 40% నుంచి 30% పడిపోయిందండి. అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందండి. అది సపరేట్గా అతని గ్రాఫ్ ఎంత పడిపోయింది, ఎందుకు పడిపోయింది అనే దాని మీద వేరే మనం డిస్కస్ చేద్దాం. అది చాలా పెద్ద టాపిక్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లిలో ఉన్న ఉద్రిక్తం మాత్రం రాజకీయమే. ఎందుకంటే అది కేవలం వాళ్ళకి ఎక్కడా లాసు లేదు. భూ సమీకరణకి ఇస్తే బ్రహ్మాండమైన వాళ్ళకి ఎంత అయితే ల్యాండ్ మామూలుగా అమ్ముకుంటే వస్తుందో అంత ల్యాండు వస్తుంది. అది క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పదలుచుకుందాను అనమాట. ఒకవేళ రైతులు బాధపడుతుంటే చూస్తానికి మనకు కూడా బాధగానే ఉంటుంది. మరి ఆ ల్యాండ్ వాళ్ళే అట్టు పెట్టుకోవచ్చు. భూ సమీకరణకి ఇస్తే ల్యాండ్ ఇస్తారు కదా. వాళ్ళకి ఎకరం ఉంటే 1450 గజాలు ఇస్తారు. ఆ ల్యాండ్ వాళ్ళకే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వ్యవసాయానికి పనికిరాదండి. అది నగరం, మహానగరం. వాళ్ళు ఊహకి అందని నగరం అది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి, వాళ్ళ పార్టీ మాయలో పడిపోయి అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి ఆ 30,000 మంది రైతులు మనోభావాన్ని దెబ్బ కొడుతున్నారు. ఆ 30,000 మంది రైతులకు సంఘీభావంగా వీళ్ళు కూడా ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అన్నెసరీ ఘర్షణకి తీసుకెళ్ళి 30,000 మంది రైతులు 2 నెలల్లో 35,000 ఎకరాలు ఇచ్చి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇచ్చారు. ఇప్పుడు అనవసరంగా లాస్ట్లో ఈ చిన్న పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా భూసేకరణ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కావాలని. వీళ్ళు
చెడగొట్టడం కోసం అనమాట. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే మహిళకి వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో మళ్ళీ పేరు నాని కూడా అదే స్క్రిప్ట్ చదువుతూ అడ్డంగా దొరికిపోయారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.